మొహం మారదు. సూపర్. సినిమా చాలా బాగుందన్న. అనిల్ రావుపూడి గారి డైరెక్షన్లో చిరంజీవి గారు చాలా బాగా నటింపజేశారు. బాగుంది సినిమా, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఎంటర్టైనింగ్గా ఉంది. సెకండ్ హాఫ్ తదుపరి ఏమైనా చూడాలి. దాన్ని బట్టి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. పండగ మాత్రం ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా అయితే మాత్రం పక్కాగా హిట్. డెలివరీ అన్ని కూడా ఎలా సూపర్. ఇంకా అది చెప్పగలదు. మా అన్నయ్యకి అయితే ఇంకా ఆయన తిరుగులేదు ఇండస్ట్రీలో. ఆయన బాస్ తర్వాత ఎవరైనా సరే హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ పొంగల్. కామెడీ ఇంకా చెప్పగలదు. అన్నయ్య తర్వాతే ఎవరన్నా, అన్నయ్య తర్వాతే పండగ సినిమా హీరోలు ఎవరైనా సరే అన్నయ్య తర్వాత వెంకటేష్ గారు అంతే. చాలా బాగుందండి. ఎక్స్ట్రాడినరీ మూవీ అండి. చిరంజీవి చూడడానికి ఇంకా కళ్ళంతా చిరంజీవే, మొత్తం చిరంజీవి మాయ అండి. యూత్ రీచ్ అవుతారంటే బ్రహ్మాండ రీచ్ అవుతారండి. ఎందుకంటే యూత్కి కావాల్సింది అంతా ఇందులో ఉంది. బ్రహ్మాండ రీచ్ అవుతారు. ప్రతి బిట్టు కూడా బాగుంది. చిరంజీవి ఎలా ఉన్నాడు? ఈ ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే మరి సెకండ్ హాఫ్ ఇంకెలా ఉంటుంది, మరి ఈ వయసులో ఎలా తీసాడంటే ఇంకెలా ఉంటుంది అని చూసుకో. మరి చిరంజీవి అభిమానం లేదా పవన్ కళ్యాణ్ అభిమానం? చిరంజీవి మెగా ఫ్యామిలీ. సూపర్ అన్న. ఈ ఫస్ట్ హాఫ్ అయితే ఇంకా సూపర్ ఉంది. సెకండ్ హాఫ్ చూడాలి. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఇంకా ఎంత ఉంటుందో అంత చెప్తాం. దాన్ని బట్టి ఇంకా రేటింగ్ బాగుందన్న. బాగుంది. సూపర్ ఉంది. ఎక్సలెంట్. సూపర్. ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా బాగుందని చెప్పుకొస్తున్నారు. సినిమా సందడి చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ చిరంజీవి గారి సినిమా సూపర్. చిరంజీవి గారిలో కుర్రల్లో యాక్ట్ చేస్తాడని మేము అనుకోలేదు. ఆయన వయసు పెరిగిపోయినా సరే కుర్రల్లో యాక్ట్ చేశారు ఆయన. చిరంజీవి గారే. ఫస్ట్ హాఫ్ సూపర్. సెకండ్ ఇంకా సూపర్ హిట్ అయిపోద్ది. బాస్ దిగుతూ చాలు, ఆయన కనబడితే చాలు. సూపర్ హిట్. బాస్ వచ్చాడు. సంక్రాంతి పండుగ పట్టుకెళ్ళాడు. అదే థియేటర్ 2 సూపర్. హుక్ స్టెప్ అంతా హుక్ స్టెప్. సూపర్. పక్కా 100 ఇంకా మన వెంకటేష్ పెట్టలేదు. ఇంకా ఆయన వస్తే తింటుంటది. ఇంకా బాస్ని రీఎంట్రీ తర్వాత పర్ఫెక్ట్ వాడుకుంది అనిల్ రావిపూడి. ది బెస్ట్ ఫస్ట్ హాఫ్. సినిమా కొత్త ర్యాంపు. ఇగో ఓడే చెప్తున్నాను అందరికి. 500 కోట్ల గ్రాస్ అంటే మీరు రాసుకోండి. ఇంకా 500 కోట్ల గ్రాస్. అసలు బాస్ కామెడీ టైమింగ్ ఉంది ఫస్ట్ హాఫ్లో. మీరు చూడండి. ఇప్పుడు నేను చెప్తామే కానీ జెన్యున్గా చెప్తున్నా. అసలు ఎక్కడ బోర్ కొట్ల. నెక్స్ట్ అంటే అనిల్ రావిపూడి కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. అనిల్ రావిపూడి అండ్ బాస్ కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఇంకా అంటే అనిల్ రావిపూడికి తన పటాస్ నుంచి ఇప్పటి వరకు తన కెరియర్లో ఇంత కలెక్షన్ రావు. ఇప్పుడు ఈ సినిమాతో వస్తాయి. మీరందరూ కూడా అసలు నెక్స్ట్ లెవెల్. అసలు మొత్తం కామెడీ. మీకు ఎంట్రీ అప్పుడు ఫైట్ ఎలివేషన్ ఉండిద్ది. దాని తర్వాత అదొకటే ఎలివేషన్. అసలు బాస్ నెక్స్ట్ లెవెల్. బాస్ కామెడీ టైమింగ్ అంటే ఒక ఘరానా మొగుడు మీకు తెలుసు కదా. నెక్స్ట్ లెవెల్. ఇంకా చెప్పేదేం లేదు. క్రింజ్ బాస్ అడుగు పెడితే క్రింజ్ ఉండదు. బాస్ కామెడీ టైమింగ్ ఎప్పుడు కూడా క్రింజ్ ఉండదు. హెల్దీ కామెడీ టైమింగ్ ఉంటుంది. అంటే స్టోరీకి తగ్గట్టుగా ఉంది. మంచి స్టోరీ రాసుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి స్టోరీ రాసుకున్నాడు. దాని తగ్గట్టుగా కొట్టాడు. చాలా బాగుంది. వింటేజ్ బాస్ మేము చూసాము. అసలు 90s లో 80s లో ఏదైతే మా ఫాదర్లు చూసారో మేము ఇప్పుడు అది ఎంజాయ్ చేస్తున్నాం. అనిల్ రావిపూడి కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. అనిల్ రావిపూడి సినిమా తీసి వెళ్ళిపోయాడు. రాజమౌళి స్టేజ్కి వెళ్ళిపోయాడు. మేము అంటే ఇప్పుడు ప్రెసెంట్ కాగితాలు ఎలా అయితే ఎగరేస్తారో సినిమా హీరో ఎంట్రీకి, అలా డబ్బులు ఎగరేసుకుంటాడు అనిల్ రావిపూడి ఈ సినిమాతో. ఆ రేంజ్ లో ఉందిరా. చాలా బాగుంది. నువ్వు చూడు. మామూలుగా లేదన్న. ఒక వింటేజ్ బాస్ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. మామూలుగా కాదు. ప్రతి సీన్ కూడా
ప్రతి డైలాగ్ అయినా ఆయన కామెడీ టైమింగ్ అయినా లేదంటే ఎమోషన్ సీన్స్ లో అయినా చాలా నెక్స్ట్ జీవించాలని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు మేము చిన్నప్పుడు ఏదైతే